రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా సూర్యాపేట జిల్లాలో ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారుల దాడులు ముమ్మరం కొనసాగిస్తున్నారు. అసలు సూర్యాపేట జిల్లాలో ఏసీబీ దాడులు ఎందుకైతున్నాయో దాన్ని విశ్లేషించేందుకు మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నాము. మన దగ్గర ధర్మాజి రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త, వారి మాట తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. సూర్యాపేట జిల్లాలో ఏసీబీ దాడులు మీరు ఎట్లా చూస్తున్నారు? అదే ఒక విచారకరమైనటువంటి ఒక సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా ఈ ఏసీబీ దాడులు, అరెస్టులు, ఈ చిన్న రైతుల కాంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెండర్లు, కాంట్రాక్ట్లు, మట్టి తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, ప్రతి ట్రాన్స్ఫర్లలో కూడా లేదా జరుగుతున్నటువంటి మాఫియా దాంట్లలో కూడా రక్షించడం కొరకు ఎక్కువ మోతాదులో డబ్బులు డిమాండ్ చేయడం, వాళ్ళ మధ్య సమస్యలు క్రియేట్ చేసుకొని మళ్ళీ అది బయటికి రావడం, ఏసీబీ దాకా పోవడం, ఏసీబీ రైళ్లు రోజు పేపర్లలో అదొక ప్రధాన వార్తగా రావడం కొంత మలాంటి వాళ్లకు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్లకు కొంత బాధనే కలిగిస్తుంది. ఎందుకంటే సీమాంధ్ర పాలన పోతే తెలంగాణ ఒక స్పష్టమైన అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా జరుగుతుంది. సీమాంధ్ర పాలన అంతా కూడా ఒక మొత్తం పొల్యూట్ చేయబడ్డటువంటి పాలన. అది రాజకీయ రంగంలో, అధికారులలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో అన్నింటిలో అదే ఉన్నది అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ కప్పాలు కట్టడం అనేది మొదలైందో దాంతో ఇంకా అవినీతి పెరిగింది అని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఇప్పుడు ఈ 1 year నేను 2 years నుంచి చెప్పట్లేదు, గత 7-8 ఏళ్ల కాలంగా, ఎందుకంటే చెప్పుకుంటే సిగ్గుచేటు కదా. పోయిన మంత్రివర్గంలో మంత్రి పదవి రావాలి, మంత్రి నిలబడాలి అంటే ఆ మంత్రులు కప్పం కట్టినట్టు పరిస్థితి పై నాయకులకు కట్టింది చూసినాం. అది ఊడ్చడం కొరకు కింది వాళ్ళ మీద ఏజెన్సీలు నడుస్తున్నాయి. రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్న వాళ్ళు తమకు ఒక సపరేట్ ఏజెన్సీలో పెట్టుకొని ట్రాన్స్ఫర్లలో కప్పాలు కట్టించుకుంటున్నారు, చూస్తూ ఉన్నాం. మేము ఎప్పటి నుంచో వింటున్నాం, ఆశ్చర్యపోయినాం. ఒక సందర్భంగా ఒక సిఐ వచ్చి అప్పుడున్న మాకున్న పరిచయాలతోటి, మీరు పలానా ఆయనకు చెప్పండి, నన్ను అక్కడే పలానా పోస్టింగ్ కావాలి అంటే, మనం ఏదో చెప్పిన తర్వాత ఆ రోజున్న ఒక ప్రజాప్రతినిధి ఇంకొకరిని పెట్టుకొని అదే సిఐ తోటి బేరం ఆడుకున్న పరిస్థితి నేను విన్నాను, ఆశ్చర్యపోయినా. అంటే ఈ అధికారులు అంటే మిషన్ కాకతీయ తర్వాత భయంకరమైనటువంటి కరప్షన్ చూర్చి, అసలు ఆ మిషన్ కాకతీయ కరప్షన్ చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్. నేను ఎందుకంటున్నా అంటే మిగతా అంతే స్వచ్ఛగురులు అని చెప్పట్లే, అంటే ఎక్కడ ఎక్కువ డబ్బులు మొబిలైజ్ అవుతాయో, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట ఉదాహరణ చూద్దాం. నిన్న ఒక పోలీస్ అధికారి, ఉన్నత స్థాయి అధికారి ఏసీబీ ట్రాప్ అయింది అంటారు. అక్కడ ఏం జరిగింది? మొత్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ఆ మాఫియాలో కాపాడడం కొరకు, దాంట్లో రక్షణ కొరకు ఇచ్చిండ్రు. అంటే ఏంటిది? అంటే ఎక్కడ అక్రమాలకు స్పేస్ ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్లు పెట్టుకొని డబ్బులు ఇచ్చి ఆ ఏజెన్సీలకు, ఒక రకం చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడున్నా, ఎవరున్నా, గతంలో అయినా ఎవరైనా, వాళ్ళు సపరేట్ ఏజెన్సీలో పెట్టుకొని ఈ ఏజెన్సీలతోటి డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళు కోరిన స్థలాలకు ట్రాన్స్ఫర్లు ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే సేమ్ రాజకీయ నాయకులు తమ ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని గెలిచి తాము మళ్ళీ సంపాదించడం కొరకు వివిధ అక్రమార్గాలు గడ్డెట్లా తింటున్నారో, అధికారులు కూడా తాము కోరుకున్న ప్లేస్కి వచ్చినందుకు ఎవరికో కట్నాలు చెల్లించుకొని మళ్ళీ వచ్చి కింద అవి సమీకరించుకునే ప్రయత్నం జరుగుతున్నది. మనం ఒక ఫిషరీ అధికారం చూసినాం, ఒక మైనింగ్ అధికారం చూసినాం, ఇక రెవెన్యూ దాంట్లో చూసినాం. విఎన్ఏలు పెట్టి పాపం విఆర్ఓలను బలి చేసిన ఘటన కూడా మనం చూసినాం. అంటే ఇది మొత్తంగా వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ఒక నేరమైనటువంటి అవినీతి ఏదైతుందో దాన్ని రాజకీయ వర్గాలే వ్యవస్థీకృతం చూసినాయి. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఈ శాఖ ఆ శాఖ అని కాదు. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పాలనాధికారులు సరిగా లేకపోవడం వల్ల అది పట్టింది. నేను అదే వస్తున్నా, అంటే మొత్తం వ్యవస్థీకృతం అయిన తర్వాత తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను బాధ్యులుగా, జిల్లా అధికారులుగా, కింది అధికారులుగా తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత వివిధ రూపాల్లో అది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక సూర్యాపేట అనట్లేదు, ఎక్కడైనా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రంగాలు, ఇప్పుడు రోజువారీగా నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటావు అనేది నేను చూడాలని చెప్పట్లేదు, కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ కనుక చక్కగా ఉంటే అది విఆర్ఓ కాంచి, లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానించి
చీఫ్ సెక్రటరీ వరకు, గ్రామ వార్డ్ మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరన్నా కానివ్వండి, ఈ అవినీతి రహితంగా మేము ఉంటామని ఎవడన్నా ప్రమాణం చేస్తున్నాడా? అంటే ఈ దాంట్లో వ్యవస్థ పునాదుల్లోనే ఉంది అవినీతి అనేది. అంటే రాజకీయ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, ఈ రెండు కలగలిపి ఏం జరుగుతుందబ్బా మీరు చూస్తున్నారు కదా. కొంతమంది అధికారులు కంప్లీట్ ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేనా, ఎంపీనా, రాజ్యసభ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ డ్యూటీలో వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని పైరవీలు చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది ఇండ్లు, కొంతమంది కార్యాలయాలు ఇక్కడ రాజకీయ కార్యకర్తల కంటే ఉద్యోగ సంఘాల నాయకులతోటి, ఉద్యోగులతోటి వాళ్ళతో అక్కడ నిండిపోతూ ఉన్నది. ఎందుకు? ఉద్యోగులకు రోజువారీగా రాజకీయ నాయకులు ఎమ్మటి తిరగాల్సిన అవసరం ఏంటి? తమ సంఘ సమస్యలు ఉంటే ఎక్కడో మాట్లాడుకోవచ్చు. కానీ జరుగుతున్నటువంటిది ఏంటిది? ముఖ్యంగా చెప్పండి, మన దగ్గర సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా 4th గ్రేడ్ ఎంప్లాయీల మీద చర్యలు తీసుకుంటున్నారు తప్ప పెద్ద పెద్ద అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు. దానికి ముఖ్య కారణము ఏమనుకుంటున్నారు మీరు? అంటే కేవలం ఒక సెక్షన్ని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం. నిజాయితీగా జరిగితే అందరి మీద పెట్టాలి టార్గెట్. అందరినీ ఎవరైనా వదిలిపెట్టేది లేదు. దీంట్లో జిల్లా ప్రధాన అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నింటి మీద పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో కొన్ని రంగాల మీద దృష్టి పెట్టడం కాదు, మొత్తం బాస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లేదా మొత్తం అన్ని విషయాలను పర్యవేక్షించే అధికారి వీటిలలో కొంచెం పెట్టకపోయినా ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసినా సరే దీని మీద కొంత చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గంజాయి దొరుకుతుందిరా బాబు అని విచ్చలవిడిగా గంజాయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ గంజాయి స్మగ్లర్ ఎవర్రా అంటే ఊర్లో ఉన్న పాపం తెలుసో తెలియక ఒక సిగరెట్, ఒక గంజాయి ముక్క కొనుక్కున్నోని కిలోలు కొన్నట్టుగా రాయిసి చూపిస్తున్నారు. వాడు పాపం బలహీనతతోటి ఒక సిగరెట్ తాగితే ఆయన కాడ చూపిస్తున్నారు తప్ప సూర్యాపేటలో ఇంత గంజాయి దొరుకుతుంది అని చెప్తున్నారు, పెద్ద ఎత్తున ఉందని చెప్తా ఉన్నారు. ఎక్క గంజాయి స్మగ్లర్ని ఎవరిని అరెస్ట్ చేసిండ్రు అంటే దీంట్లో అవినీతి లేదా? దీంట్లో ఎవరు కాపాడుతున్నారు? ఇంజనీరింగ్ పిల్లగాళ్ళు బలహీనతల మీద క్యాంపెయిన్ చేయడం ఒక ఎత్తు, కానీ ఆ బలహీనతకు లోనైన వాని మీద వాడిని ముద్దాయిగా మొత్తం నేరస్తునిగా చిత్రీకరించి అసలు స్మగ్లర్లను కాపాడి జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుందో జిల్లా యంత్రాంగం తెలియదా? చివరిగా చెప్పండి, మీరు జిల్లా యంత్రాంగం, మీరు కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు, మీరు ఏం సూచన చేస్తారు? ఎవరైనా మీ నుంచి మేము వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొత్తంగా సూర్యాపేట అనేదాన్ని ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవడంలో మీరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. రాజకీయ నాయకులు ఇవాళ వస్తారు పోతారు, వాళ్ళ ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయి, అది అర్థమవుతా ఉంది. మీరు వాటిని పట్టించుకోకుండా జిల్లాని అభివృద్ధి చేయడంలో, అభివృద్ధి అంటే ఏదో రాజకీయ నాయకులు చెప్పిన శంకుస్థాపన రాళ్ళేయడం కాదు, సాంస్కృతికంగా పునరుజ్జీవనం చేయడంలో, విద్యా ఉపాధి కల్పించడంలో, శాంతి భద్రతల రక్షణలో, అన్నింట్లో ఒత్తిళ్లకు లోను కాకుండా పనిచేయాలని చెప్పేసి సూర్యాపేట జిల్లాలో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో ఎక్కడ లేని విధంగా అవినీతి జరుగుతుందన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ దాడులు పెద్ద ఎత్తున, అంటే అవినీతి జరిగితేనే ఏసీబీ దాడులు జరుగుతాయి. మనం చూస్తున్నాము ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధి కావచ్చు, లేకపోతే కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు. సూర్యాపేట విషయానికి వస్తే ఒక డిఎస్పీ స్థాయి అధికారి, సిఐ ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మెడికల్ మాఫియాని కాపాడుతేందుకు వాళ్ళు వలలో చిక్కున్నారు ఏసీబీ వాళ్ళు. అంతేకాదు మనం ఇటీవల కాలం నిన్న మనం చూసాము పెనువాడ మండలంలో నాగలపట్నం విలేజ్లో బొగ్గుబట్టి వానికి ఎన్ఓసి ఇస్తేందుకు అక్కడ కూడా లంచం. దాంతోపాటు హుజూర్నగర్లో ధరణి ఆపరేటరు అంటే అసలు ఆయన ఏం చేయాలి, ఎవరైనా రైతు వస్తే వాళ్ళకు సేవ చేయాలి, అసలు కట్టుందా లేదా చూసి వాళ్ళకు పాస్బుక్లు జారీ చేయాలి. అలాంటి వ్యక్తులు పాస్బుక్లు జారీ చేస్తే కూడా రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు ప్రమేయం చేయాలి. కానీ అక్కడెక్కడ కూడా రెవెన్యూ అధికారులు ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడంతో చేతిలో కొంత డబ్బులు పట్టుకుంటేనే పనిచేస్తామనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంతా ఇంత కాదు, ముఖ్యంగా మనం చూస్తున్నాము ఏసీబీ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ పోలీసుల మీదే మొత్తం ఒక కన్నేయటం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ పోలీసులో అంతా ఇంత కాదు పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందని వాళ్ళ దృష్టికి రావడం జరిగింది. ఇప్పటికైనా ధర్మారెడ్డి గారు చెప్పేది ఏంటంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కావచ్చు, మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరి మీద కూడా ఒక నిఘా కన్నేయాలి. మీకు ఒకవేళ తీరకపోతే టీములుగా వేసి వాళ్ళ మీద నిఘా ఉంచాలి తప్ప సూర్యాపేట జిల్లా పరువు తీయొద్దని చెప్తున్నారు. అభివృద్ధి పదంలో సూర్యాపేట జిల్లాను ఉంచాలని కూడా వారు కోరుకుంటున్నారు.